నమస్తే అండి. మనందరికీ ఇష్టమైన గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా వచ్చేసిందండి. ఇది వచ్చేసి మనకి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతుందండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరుగుతుంది. ఈ నర్సరీ మేళాలో కొత్త వెరైటీస్ ఏమొచ్చాయి మొక్కలు అనేది తెలుసుకుందాం. అలానే స్టాల్ నెంబర్స్, మాక్సిమం ప్రైజెస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. మీరు కూడా నాతో పాటు చూడండి. ఈ స్టాల్ వచ్చేసి మనకి A45, 46 లో ఉన్నారండి. ఈ స్టాల్ ఓనర్ గారు ఉన్నారు. ఈసారి ఏమేమి కొత్త వెరైటీస్ తీసుకొస్తారో ఒక్కసారి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈసారి ఏం కొత్త వెరైటీస్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తున్నారు? ఏం తీసుకొచ్చారు? దిస్ ఇస్ ద న్యూ వెరైటీ మేడం. వావ్, ఫర్న్ వెరైటీ, క్రీపర్, హ్యాంగింగ్. చూడండి ఎంత బాగుంది అసలు. కలర్ అయితే ఇది ఒక కొత్త మొక్క అనుకుంటున్నారా అండి? కాదు, కాకపోతే కలర్ వేరు. పేరు ఒకసారి వినండి, పలాసా. పలాస. మన మోదుగా మొక్కే అండి, కాకపోతే బోన్సాయ్ వెరైటీ. బోన్సాయ్ వెరైటీ. లీఫ్ అనేది, ఫ్లవరింగ్ అనేది మనకి ఎల్లో వచ్చింది. మనం జనరల్ గా మనము రెడ్ కలర్ చూస్తాం కదండి, ఇది ఎల్లో. ఇది బాటిల్ బ్రష్ ప్లాంట్ అంట అండి. చూడండి, దీంట్లో ఆల్రెడీ మనం రెడ్ చూసాం, కాకపోతే ఈసారి వైట్ కొత్త వెరైటీ అని చెప్తున్నారు. గోల్డెన్ నీమ్ అంట అండి. చూడండి ఎంత బాగుంది. అసలు స్మెల్ చూద్దాము. This is the fourth plant in Hyderabad. Oh, I have given 3 plants before. ఆహా, This also works. వేప మొక్క అండి. స్మెల్ కూడా సేమ్ వస్తుంది. ఫ్లవరింగ్ డిఫరెంట్ ఉంది. గోల్డెన్ అంట. 30,000. సార్ ఎంత ఉంది సార్ దీని ప్రైస్? 30,000 మేడం. 30,000 అంటే చాలా పెద్ద మొక్క అండి. హైదరాబాద్ లో ఇది 4th ప్లాంట్ అంట. పిక్చర్ ప్లాంట్. Insects will go inside. So ఓకే it will be stuck there. ఓకే, చూసారా అండి హ్యాంగింగ్స్ లో ఇది ఒక వెరైటీ. Yeah, it is a ground lotus leaf. గ్రౌండ్ లోటస్ అంట అండి. ఎంత బాగుందో చూడండి. ఒక్క లీఫ్ లేదండి, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. Hamsa. హంస అంట అండి. బోన్సాయ్ 12,000. 12,000. అసలు ఎంత బాగుందండి, చాలా బాగుంది అసలు. సార్ ఇది ఒకటే ప్లాంట్ ఉందా, ఇంకా ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం ప్లాంట్స్. ఉన్నాయి. శాండ్ పేపర్ వైన్ అండి. ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఉంది, ఇందులో వైట్ కూడా ఉంది. 2 కలర్స్ అయినా సార్? ఇంకేం? 3 colors మేడం. Violet also is there. వైలెట్ ఆల్సో. ఇది గుడ్డు సంపెంగ అండి. ఇది క్రీమ్ కలర్. మనం జనరల్ గా వైట్ చూస్తూ ఉంటాం కదా. ఈ మొక్కలన్నీ చూడండి బ్రూమ్లైట్ అండి. ఇందులో కలర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. బేబీ పింక్, మెరూన్, ఆరెంజ్, ఇలా డిఫరెంట్ గా ఉన్నాయండి కలెక్షన్. ఎజిలియా అండి, పింక్ కలర్ ఉంది. అలానే మనకి డార్క్ పింక్ ఉంది. ఇంకోటి వచ్చేసి రెడ్ అండి. చూడండి ఎంత బాగున్నాయి. ఒక్కొక్క కొమ్మకే ఒక 5-6 ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది ఎఫోర్బియా ప్లాంట్ అంట అండి. చూడండి డిఫరెంట్ ఉంది. లీవ్స్ ఉన్నాయి. లీవ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. లీఫ్ జనరల్ గా మనం బ్యాంబో ప్లాంట్స్ గ్రీన్ కలర్ లో చూస్తూ ఉంటాం కదండి, కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ బ్యాంబో కూడా దొరుకుతుంది, అవైలబుల్ గా ఉంది. నేను A28 స్టాల్ లో ఉన్నారండి. ఆ స్టాల్ ఓనర్ గారు ఉన్నారు మనతో పాటు. వారి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఈసారి కొత్త వెరైటీస్ ఏం తీసుకొచ్చారో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ నర్సరీ పేరు, అలానే మీ స్టాల్ నెంబర్ కూడా మళ్ళీ ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్. మాది సప్తగిరి అండి, పుట్టుకోట దగ్గరలో A బ్లాక్ లో 28 అండి. సరే, ఈసారి కొత్త వెరైటీస్ ఏం తెచ్చు? ఇది వచ్చి వియత్నాం బత్తాయి అండి. హై ఈల్డింగ్ అవుతుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచి వెరైటీ అండి. ఇది మినీ వాటర్ యాపిల్ అండి. ఇది ఎంత క్యూట్ గా ఉంది చూడండి అసలు. పెంచుకోవచ్చు అనమాట అండి. సరే, ఇది స్వీట్ గా ఉంటుందా? స్వీట్నెస్ తక్కువ ఉంటుందండి, కానీ ఫిల్టర్ చేసిన వాటర్ ఉంటుందండి. ఓ, చెట్టు ఫిల్టర్ చేసిన వాటర్. ఎంత బాగుందో చూడండి అసలు. ఆర్నమెంట్ ప్లాంట్ లాగా ఉంది. ద్రాక్ష పళ్ళు లాగా చిన్న చిన్నవి ఉంటాయి. సరే, ఎంతే ఉంటుందా సార్? కొంచెం పెద్దవి అవుతాయండి. కొంచెం పెద్దగా. పండగ స్టేజ్ కొంచెం పెద్దవి అవుతాయండి. వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అండి. చిన్న వయసు నుంచి కాయలు కాస్తాయండి. పండుకి కూరకి 2 రకాలుగా ఉంటాయి అనమాట. కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీలోనే అనోనాస్ ఫైనాన్సిస్ అని చెప్పండి. ఫుల్ గోల్డ్ స్పాట్ కలర్ లో వద్దనమాట. చాలా బాగుంటదండి. ఓకే సార్. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ కూడా బాగుంటదండి. మరీ స్వీట్ కాదు, ఇది కాదు, కానీ మంచి కలర్ఫుల్ ఫ్రూట్ అండి. రొలీనియా. ఇది కూడా లేటెస్ట్. చాలా బాగుంది. ఈ వయసు నుంచి కూడా మన గ్రాఫ్టెడ్ అయితే ఫ్లవరింగ్ వస్తాయండి. కొంచెం సరే, అది కూడా ఫ్రూటే అంటే ఏ ఫ్యామిలీకి చెందింది సార్? అది ఇది కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీ అండి. ఇది కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీ. అనోనాస్ అండి ఇవన్నీ. ఇది వచ్చి క్యాటే ఫ్రూట్ అండి. చిన్న చిన్న పళ్ళు వైట్ కలర్ లో ఉంటాయండి. మిల్క్ వైట్ లో ఉంటదండి ఫ్రూట్. చాలా సిరిడి ప్రసాదంలో ఉంటది అనమాట. సార్, ఇది ఎంత ఉంటుంది సార్ ప్రైస్? ఇది కూడా అండి ప్రతి మొక్క కూడా అండి అక్కడక్కడ మెన్షన్ చేసి ఇచ్చాను. 350 అండి. అలా పెట్టి ఉంచాను అనమాట అండి. ఇది బ్రెజిల్ కరివేపాకు మినీ అండి. మినీ కరివేపాకులో మినీ వెరైటీ. మనకన్నా 4 times ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉంటది అనమాట అండి. ఇది చిన్నగా ఉంది లీఫ్, కానీ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. మినీ మలబరీ మొక్క అండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఫ్రూట్స్. ఇది రత్నగిరి సంపెంగ అనమాట అండి, గ్రాఫ్టెడ్. వావ్, ఈ వయసు నుంచి ఫ్లవరింగ్ వచ్చేద్దండి. రత్నగిరి సంపెంగ అంటండి. ఇప్పటి నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చూడండి బడ్స్ వస్తున్నాయి. ఇంకొకటి లెమన్ ఉందంట. లెమన్ చూద్దామండి, చాలా బాగుంది. క్యాప్సిల్ లెమన్ అండి, బాగా హై ఈల్డింగ్ కాసి లెమన్ అనమాట అండి. బాగుంటుంది. ఇది వచ్చి మాదీఫలం. మాదీఫలం
కొత్తగా వింటున్నాను సార్. ఎప్పుడో పురాతన వెరైటీ అండి, కనుమరుగైపోయింది. ఓకే, ఇదేం మొక్క సార్? ఇది మాది పొలం అండి, అది ఇప్పుడు మీరు చూసారు కదా. మాది పొలం. ఓకే, ఇదేంటి సార్ ఇందాక ఏదో ఇది చెప్తున్నారు ప్రజెంట్ లేటెస్ట్ అండి. ఇది సార్, దీని పేరు వచ్చి లాంగ్ వైట్ వాటర్ యాపిల్ అండి. వావ్, ఇంత ముందు రెడ్ చూసారు కదా, Red అందులో వైట్ వచ్చింది. Okay. ఇది కొత్తది. కొత్తది. దీని ప్రైస్ ఎంత ఉంది సార్? ఇది కొంచెం కాస్ట్లీ అండి, కొత్త మొక్క కదండి, 500 అండి. 500. ఇది కల్లపాడి మ్యాంగో అండి, కేరళ ఫేమస్ మ్యాంగో అనమాట. కేరళలో ఓకే మా గోదావరి జిల్లాలో సార్, పండుగ దీని మామిడి కలర్ ఎలా వస్తుంది సార్ మనకి? ఇది ఎల్లో అండి. ఇది కంప్లీట్ ఎల్లో Yellow. వస్తుంది. కంప్లీట్ గా మనకి ఫ్లవరింగ్ వచ్చి ఉందండి. మీరు ఇప్పుడు తీసుకెళ్లి రిపోర్ట్ చేశారంటే ఇప్పుడు మీకు సమ్మర్ కి ఫ్రూటింగ్ అనేది Compulsory. మాక్సిమం వస్తుంది. కానీ మనం ఇచ్చే సాయిల్ అనేది కొంచెం పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఇన్ని వెరైటీస్ తీసుకొస్తున్నారు, నేను మ్యాంగో గురించి ఒక స్పెసిఫిక్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. చెప్పండి మేడం. మ్యాంగోలో మనకి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి? సాయిల్ రెడ్ సాయిల్ ఎక్కువ ఉండాలండి, కాల్షియం నైట్రేట్ ఎక్కువ ఉండాలండి. ఓకే, కాల్షియం కార్బన్ క్వాలిటీ రాదండి, కాల్షియం నైట్రేట్ లో క్వాలిటీ అవుతుంది. Okay. కాబట్టి ఎర్ర నేల అయితే బాగుంటది. ఓకే ఎర్రమట్టిలో వర్మి కంపోస్ట్ సార్, ప్లస్ ఇంత రైస్ అస్కో రైసెస్ ఒక వేసుకునండి, మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. రూల్ ఏంటంటే అండి, మొక్కకి 3 ఏళ్ళు వయసు దాకా డిఏపి ఇవ్వాలి, ఓకే తర్వాత నుంచి ఆర్గానిక్ చేసుకోవాలి. సార్. చిన్నప్పటి ఇప్పుడు నుంచి సార్ చెప్పండి. బేబీ స్టేజ్ నుంచి కూడా ఆర్గానిక్ అనేది మొక్కకి రైట్ కాదు. ఓకే, ఎందుకంటే ఆ ఆర్గానిక్ లో కాల్షియం, బోరాను, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సల్ఫేట్, ఐరన్, బోరాను ఇవన్నీ కావాలండి. ఓకే ఇవన్నీ అందులో ఉండవు. అందుకని మొక్కకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చేంత వరకు వీళ్ళతో పెంచి మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత మాత్రమే ఆర్గానిక్ చేసుకోవాలి. అంటే ఇది కాయలు కాసి స్టేజ్ వచ్చింది, అప్పుడు ఆర్గానిక్ మార్చండి. సార్ జనరల్ గా అందరు ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది రాలిపోతుంది సార్, దానికి కారణం ఏంటంటారు? యాక్చువల్లీ అది వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే రాత్రిపూట కూర్చి మంచు, పగల ఎండ, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వాస్తవానికండి మామిడి చెట్టు పోతనుకోండి, సార్ ఇగోండి దీనికి 1000 పువ్వులు వచ్చినాయండి. సార్ 1000 పువ్వులు వస్తే ఇగోండి 6 పిందెలు లేవండి. ఈ 6లో మళ్ళీ 3 ఉండొచ్చు, 3 రాలిపోవచ్చు. ఓకే ఇది నేచర్ చేసి పని అండి. తేనెటీగలు, అనేక రకాల క్రిములు, కీటకాలు సార్, వచ్చి సంపర్కం చేయడం వల్ల ఓకే మేలు ఫిమేలు క్రాస్ అవడం వల్ల వచ్చి విధానం అండి. అందుకని ప్రకృతిలో పంట ఎప్పుడు కూడా మనకి ఎంత ఇస్తే అంతే. ఓకే ఈ సంవత్సరం చెట్టు 500 కాయలు కాసింది అనుకోండి, మళ్ళీ సంవత్సరం అదే చెట్టు 100 కాయలే కాస్తుంది. అది మన చేతిలో ఉండదండి. సీమ చింతలో స్వీట్ వెరైటీ అండి, ఇది చాలా బాగుంటది. ముళ్ళు ఉండదని కొమ్మకి కూడా చూడండి. ఓ అవునా, ఇదేం మొక్క సార్? ఇది స్వీట్ పాన్ పత్తా అంటారు, లేదా మౌత్ ఫ్రెషనర్ అంటారు. ఒకసారి లీఫ్ నాకు తెంచి ఇచ్చారు, చూడండి దీన్ని, చూద్దాం. మొత్తం తినండి పర్వాలేదు. వావ్, మీరు పాన్ నోట్లో వేసుకుంటూ ఉంటది అనమాట. పాన్ కంటే ఇది బాగుంది సార్, బాగుంటదండి. స్వీట్నెస్ వస్తుంది, చాలా బాగుంది మొక్క. ఇది ఎంత ఉంది సార్ మొక్క? ఇది చిన్న మొక్క అయితే అండి, పాట్లో అయితే రేట్ ఉందండి సార్. చిన్న మొక్క అయితే మీకు 200 అలా ఉంటదండి. ఓకే, ఇంకొక మొక్క చూపించారండి, చూడండి. ఇదే మొక్క? ఇది సేమ్ అదే ప్లాంట్ అండి, కొంచెం పాట్లో Pot లో పెట్టి ఇచ్చారు. రెడీమేడ్ అండి, ఓకే, ఇన్స్టెంట్. ఇంకా మీరు రిపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అవసరం లేకుండా డైరెక్ట్ గా పాట్ తో ఇచ్చేయచ్చు. కూడా ఇస్తున్నారు. ఈసారి పెట్టారనుకుంటాను సార్. అవునండి, అందరూ అడుగుతున్నారని చెప్పానండి. మీ మట్టితో కావాలి మొక్కలు, మీ మట్టితో కావాలి మొక్కలు అంటున్నారండి. ఓకే, చూసారా అండి ఇందాక ఇదిగోండి, చెప్పారు. మేము మీరు అన్నట్టు తయారు చేసి చూడండి, రైస్ అస్క్వేర్ చేసి ఎర్రమట్టి. ఒకే కొమ్మకి 4 ఫ్రూట్స్ వచ్చాయి చూడండి. సపోటా అండి ఇది. ఈ స్టాల్లో సపోటా కూడా అవైలబుల్ గా ఉంది. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి, చాలా మందికి మొక్కలు పెంచాలన్న కోరిక ఉంటుంది, కాకపోతే మనం మొక్కలు తీసుకొస్తాము, అవి సర్వైవ్ అవ్వవు, అవి చనిపోతూ ఉంటాయి. అందుకే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా నేనే వస్తానండి, ఆ ప్లేస్ ని విజిట్ చేస్తాను. అక్కడ మీకు ఏ మొక్కలు అయితే సర్వైవ్ అవుతాయో ఆ మొక్కలతో అక్కడ ఆ ఏరియాని మేము మేక్ ఓవర్ చేస్తానండి నేను. అయితే మీకు ఇదొక్కటే కాదండి, మీకు టెర్రస్ కానివ్వండి, బాల్కనీస్, అలానే మీకు ఆఫీస్, హాస్పిటల్స్, స్కూల్స్, ప్రతిదీ కూడా నేను మేక్ ఓవర్ చేస్తానండి. కాబట్టి మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, ఒక్కసారి మెసేజ్ చేయండి. A27 స్టాల్లో ఉన్నానండి. చూడండి, కలోంజీస్ అండి, 2-3 కలర్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మినీ కరివేపాకు కానివ్వండి, అలాంటివి కూడా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి శాప్లింగ్స్ ఉన్నాయండి. శాప్లింగ్స్ వచ్చేసి మనకి 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి. ఇక్కడ రేట్ వచ్చేసి అప్ టు మనకి 5000 అండి. ఈ స్టాల్లో మనకి ఈ మందారం కూడా ఉందండి, ఆరెంజ్ పీచ్ కలర్ అంటారు కదా, అలానే రోజెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు మొక్కలు. ఈ స్టాల్ వచ్చేసి A36 అండి. ఇక్కడ సీజనల్ ఉన్నాయండి. సీజనల్లో మనకి 40 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ చామంతులు ఉన్నాయి, అలానే కోలియస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇక్కడ అప్ టు మనకి 600 వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయంట మొక్కలు. ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ మొక్కలు కూడా ఉన్నాయండి, అలానే మనకి అంతూరియం కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో స్పెసిఫిక్ ఏంటంటే క్లే పాట్స్ అండి. మనకి ఒక పాట్ వచ్చేసి 600, అలానే 750లో కూడా ఉన్నాయండి. బిగ్ సైజ్, స్మాల్, మీడియం సైజ్ ఉన్నాయి.
ఇక్కడ మనకి రోజ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. దేశీ రోజ్ ఉన్నాయి, అలానే మనకి హైబ్రిడ్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి రోజెస్ లో. ఇది క్రీపర్ రోజ్ అంటండి, సెంటెడ్ అంట. చూడండి ఇక్కడ మనకి 2-3 కలర్స్ ఉన్నాయి. కాగడ మల్లె చూడండి, రెడ్ కలర్ అండి. ఎన్ని పూలు ఉన్నాయో చూడండి, అసలు ఒక్క మొక్క అసలు నిండిపోయింది పూలతో. చూడండి ఈ స్టాల్లో వచ్చేసి మన ఛానల్ పేరు ఒక్కసారి చెప్పారంటే ఇచ్చే డిస్కౌంట్ కంటే కూడా ఇంకొంచెం తక్కువగా ఇస్తారంట అండి. మన ఛానల్ ఒకసారి చూపించండి. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి A46 అండి. స్ట్రైకర్ అంట దీని పేరు. చూడండి మొక్క ఎంత బాగుందో, వుడ్ పైన మొక్క ఉంది చూడండి. అలానే మనకి ఇక్కడ వచ్చేసి పెన్సిల్ క్యాక్టస్ అండి అది. ఇవన్నీ కూడా మనకి ఆర్కిడ్స్ ఉన్నాయి, అలానే మనకి ఇండోర్ సక్లెంట్స్. ఈసారి ఇది ఒక కొత్త మొక్కగా కనిపిస్తుందండి నాకు. ఆర్కిడ్స్లలో మనకి కలర్స్ ఉన్నాయి, ఒక 3-4 కలర్స్ ఉన్నాయి. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఈసారి నర్సరీ మేళాలో అవైలబుల్ గా ఉందండి. ఇది బెగీనియా ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుంది, అసలు వెల్వెట్ క్లాత్ లాగా కనిపిస్తుంది. అలానే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ గా కనిపించేలాగా ఉండే నేచురల్ ప్లాంట్స్ అండి. హ్యాంగ్ చేయొచ్చు మనం ఇది. అలానే మనకి ఇక్కడ ఇండోర్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. అలానే మనకి సక్లెంట్స్ చూడండి, చాలా కలెక్షన్ ఉంటుంది. ఈ స్టాల్లో మనకి 150 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 2500. అలానే ఒక పెద్ద మొక్క మీకు స్టార్టింగ్ లో చూపించాను కదండి, అదైతే మనకి 15,000 రూపాయలు అంట. సక్లెంట్స్ లో ఇది ఒక వెరైటీ అండి, 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి ఇది కూడా చెక్కకి ఇలా పెట్టారు. ఈ మొక్క చూడండి, ఇవి లీఫ్ అండి. ఇది వచ్చేసి మనకి రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్ లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్ తో పాటు మీరు నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్ గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. నేను ఒక స్టాల్ కి వచ్చానండి. ఇక్కడ చూసి అన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అసలు స్టాల్ నెంబర్ ఎంత ఏంటి అనేది స్టాల్ ఓనర్ గారు ఉన్నారండి, వారితో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది, ప్రీమియం కలెక్షన్ ఉంది. అసలు మీ స్టాల్ నెంబర్ చెప్పండి మేడం. ఇది వచ్చేదానికి మనకి స్పెషల్ స్టార్ మేడం. ఓకే, స్టాల్ నెంబర్ వచ్చేదానికి S1234 యాక్చువల్ గా మన ఆర్గనైజర్ ఏం చెప్పారంటే ఇది స్పెషల్ గా ఉందని చెప్పి స్పెషల్ స్టార్ అని పెట్టారు మేడం. మన స్టాల్ నెంబర్ వచ్చేదానికి ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చామండి. మాది గార్డెన్ వరల్డ్ యాక్చువల్ గా. మనం వచ్చేదానికి సౌత్ ఇండియా అంతా కూడా సప్లై అండి. మనది బేసిక్ వచ్చి ఇంపోర్టెడ్ ప్లాంట్స్, ఇంపోర్టెడ్ పార్ట్స్ అండి మెయిన్. ఓకే సార్, ఇక్కడ మనకి స్టార్టింగ్ సిరామిక్ లో ప్రైస్ సిరామిక్ 150 నుంచి ఉంది మేడం. స్టార్టింగ్ 150 నుంచి అప్ టు ఎంత ఉంది సార్? 4,000 5,000 4,000. చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి బిగ్ సైజ్ ప్లాంటర్స్ ఉన్నాయి. అసలు డిఫరెంట్ కలర్స్ అండి. అసలు ఆ కలర్స్ ని కూడా మనము చెప్పలేము, అన్ని కలర్స్ ఉన్నాయి. చూడండి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇంటిని, మీ గార్డెన్ ని ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని నేను చెప్తానండి. అలానే మనకి బోన్సాయిలో కూడా చాలా కలెక్షన్ ఉందండి. చూడండి కలర్ చూడండి, గ్రే కి గోల్డెన్ కాంబినేషన్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా సిరామిక్ అండి. మీకు గిఫ్ట్ ఆర్టికల్స్ లో కూడా డిఫరెంట్ గా కలెక్షన్ ఉందండి. చూడండి సిరామిక్ లో. ఈ స్టాల్ లో మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బోన్సాయి అండి. బోన్సాయిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఎండింగ్ ప్రైస్ ఏముంది అనేది తెలుసుకుందామండి. సార్ ఇక్కడ మనకి బోన్సాయి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, చాలా పెద్ద మొక్కలు కనిపిస్తున్నాయి సార్. ఫైకస్ లో వస్తే మనకి ఫైకస్ మైక్రోకర్పా బోన్సాయి అంటారు, ఇంపోర్టెడ్ ప్లాంట్ మేడం. మన దగ్గర 300 నుంచి ప్రెజెంట్ ఇక్కడైతే 1 lakh వరకు అందుబాటులో పెట్టాం మేడం. మన నర్సరీలో అయితే 5 lakhs వరకు ఉంది. ఇక్కడ అన్ని పెద్ద తీసుకురాలేం కాబట్టి ఇక్కడ అయినా కూడా అంత పెద్ద తీసుకొచ్చారు సార్. మాకు ఇక్కడ హైదరాబాద్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించడానికి ఇంత పెద్ద మొక్క అండి. చూడండి ఎంత బాగుంది. అసలు చిన్న డౌట్ సార్, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే ఇప్పుడు ఉన్న ప్రైస్ కంటే మీరు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వండి మేడం? ఖచ్చితంగా కూడా ప్లాంట్ ని బట్టి, ప్రొడక్ట్ ని బట్టి మనకి 10% 20% డిస్కౌంట్ ఉంది మేడం. అది ఆల్రెడీ ఉంది సార్. ఇప్పుడు మా ఛానల్ నుంచి ఎవరైనా ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఈ నర్సరీ మేళా ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే దీని తర్వాత కూడా కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి వస్తుందండి. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మొక్కలు, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.